ఎవరి ద్వారా వస్తుంది బలహీనత? నీకు ఎవరి ద్వారా వస్తుంది? ఎంతమందికి ఈరోజు బలహీనత తొలగిపోవాలి అని ఉన్నది? బలహీనత తొలగిపోవాలి చెప్పండి ఒకసారి. నా బలహీనత నా నుంచి దూరం అయిపోవాలి. ఎంతమందికి ఉన్నది? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తా. ఒక ఊరికి ఒక సేవకుడు వెళ్ళిందంట. సేవకుడు వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడంట. అమ్మా, నువ్వు వాక్యం వింటే నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది. ఇదిగో ఈ ప్రభు వాక్యము నీలోనికి తీసుకో అంటే అంటుందంట. నాలోనికి ఎలా వస్తుందయ్యా? అదేమన్నా నీలా? ఏమన్నా అన్నమా? ఏమన్నా ధనమా? ఏమన్నా జోషా? నాలోనికి ఎలా వస్తుందయ్యా అంటే ఆయన అంటున్నాడంట, పాస్టర్ గారు, అమ్మా, ఈ వాక్యము నీలోనికి వెళ్ళాలంటే నీ చెవులో ఉన్న దురత తొలగిపోవాలి, నీ కనులో ఉన్న మబ్బు తొలగిపోవాలి, నీ మనసులో ఉన్న మురికి తొలగిపోవాలి, నీ గొంతులో ఉన్న శాపకర్తమైన మాటలు తొలగిపోవాలి, ఆ సర్పాన్ని నువ్వు బంధించాలి. అప్పుడు వాక్యము సూటిగా లోనికి వెళ్తుంది, నిన్ను పైకెత్తుతుందంట. హల్లెలూయా. గడివేదమా సార్ చెప్పట్లు? గడివేదమా సార్? నిద్రపోతున్న వారందరూ వెరీ గుడ్. బా, ఎంత షార్ప్ ఉన్నారు అందరు. దేవునికి స్తోత్రం. ఈ షార్ప్ అంత ఎందుకు చెప్పొకసారి? చాలా రోజులకు ఈరోజు దిలీప్ మన మధ్యలో ఉన్నాడు కాబట్టి అందరికి షార్ప్నెస్ వచ్చింది. హల్లెలూయా కదా. అందరికి ఏమొచ్చిందంట? షార్ప్నెస్, ఒక హుషార్తనం. ఎందుకు? రాక దిలీప్ అన్న మన దగ్గరికి వచ్చింది కాబట్టి, చాలా రోజులకు వచ్చింది కాబట్టి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆ మాట అవుతున్నానంట. ఎవరి ద్వారా ఈ బలహీనత పడిపోతున్నాం అంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది. కొలస్సీలకు రాసిన పత్రిక పేజీ నంబరు 183, పేజీ నంబరు 183, 4వ వచనము. 4వ వచనం చూద్దాం ఒకసారి. ఎవడైనను, 2వ అధ్యాయం 4వ వచనం తీసినాం అందరూ. కొలస్సీలకు రాసిన పత్రిక. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండాన్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. హల్లెలూయా. మన దగ్గరికి వచ్చి ఈరోజు నేను చక్కటి మాటల చేత అంటే నీలో ఉన్న ఆ బాధను వేదన చూసి నీకు ఏదో బోధిస్తుంటారు. కానీ దేవుని వాక్కు సెలవిస్తున్న మాట తెలుసా? చక్కటి మాట చెప్పిన వాని దగ్గర విషయం ఉంటుందంట. నిన్ను గద్దించిన వాని దగ్గర ఏముంటుందంటే ప్రేమ ఉంటుందంట. దేవునికి స్తోత్రం. యేసయ్య గద్దిస్తుండా ప్రేమిస్తుండా? చెప్పాలి ఒకసారి. గద్దిస్తుండా ప్రేమిస్తుండా? చెప్పాలి ఒకసారి. చెప్పండి ఒకసారి. దేవుని వాక్యం ఏం చేస్తుంది? గద్దిస్తుందా ప్రేమిస్తుందా? పక్కన ఒకసారి. గద్దిస్తుందా ప్రేమిస్తుందా? దేవుని వాక్యం ఓ సర్ప సంతానమా మారు మనసు పొందుకో అంటుంది, గద్దిస్తుంది. ఓ వ్యభిచారులారా మారు మనసు పొందుకు, గద్దిస్తుంది వాక్యము. నువ్వు గద్దింపుకు లోపడితే నువ్వు బాగుపడతావు. తీయటి మాటలకు లోపడితే నరకంలో పడిపోతావు. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. భార్య ఊకే సీరియల్ చూస్తుంది అనుకో, ఊకే ఇంట్లో వాళ్ళతో వీళ్ళతో ముచ్చలు పెడతాను అనుకో. భర్త అంటాడు, అరే పోకే వినకే అంటే మామూలుగా చెప్తాడు. ఇంటదా భార్య? కోపం వచ్చి ఏం చెప్తాడు? ఏంటిదే గద్దిస్తుంటే ఇంటదా అయినదా భార్య? పోయినారా? గద్దింపుతో కూడిన వాక్యము నీ జీవితాన్ని కడుతుంది. ఈ మెత్తడి మాటలు చెప్పేటిది నీ కుటుంబాన్ని కూడగొడుతుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంచేది. ఇంటి పక్కవాడు వచ్చి చెప్తాడు, అక్క నీ భర్త చాలా మంచోడు కంటే వాడు నీ భర్తకు మాయమాటలు చెప్తున్నట్టే. జాగ్రత్త. పోయినారా? తీయటి మాటలు చెప్తున్నంట మోసపోతావంట నీవు. అందుకోసమే పౌలు గారు రాస్తున్నాడు, ఓ కొలసి సంఘములారా, ఓ కొలసిలో ఉన్న సంఘములారా జాగ్రత్త. తీయటి మాటలు చెప్పే దగ్గరికి వెళ్ళకు నీవు. ఏమమ్మా ఎక్కడ వెళ్ళదంట? తీయటి మాటలు చెప్తారంట. అమ్మా నువ్వు చేసేది బాగుంది, నువ్వు కరెక్ట్, ఇదిగో నువ్వు నడుస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, కరెక్ట్ మాట్లాడినావు, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడినా కరెక్టే మాట్లాడతావు. ఈ పక్కవాడు చెప్తానంట, నువ్వు గులిగినా నువ్వు మంచోని అంటారంట, నువ్వు కోపగించినా నువ్వు మంచోని అంటారంట. అటువంటి వలలో నీవు పడకు. అటువంటి మాటలు నేను ఏం చేస్తాయంట? బలహీనపరిచాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడు ఒకసారి 4వ వచనంలో
4-5 వచనాలు. ఎవడైనా చక్కటి మాటల చేత మీరు మోసపరచకుండాన్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఏ సంగతి? చదవొకసారి కింది మాట. శరీర విషయంలో నేను దూరంగా ఉన్నాను. అమ్మా, ఆజ్ఞ విషయంలో, మీ ఆత్మ విషయంలో నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, చెప్పుడు మాటల దగ్గర ప్రభువు ఉండడు. చెప్పుడు మాటల దగ్గర ప్రభువు ఉండడు. అపవాది ఉంటుంది. చెప్పుడు మాటలు పెడితే నువ్వు బలహీన పడిపోతావు. చెప్పకుంటే ప్రభు మాటలు వింటే నువ్వు బలవంతురాలుగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పుడు మాటలు నీ కుటుంబాన్ని కూల్స్తుంది, సంఘం చీల్స్తుంది. నువ్వు యథార్థంగా ఉంటే ప్రభు ఆత్మ నీ దగ్గర ఉంటుంది. సున్నామంలో పక్కవైపు చెప్పుడు మాటలు చెప్తే ప్రభు ఆత్మ నీతో ఉండదు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రభు ఆత్మ దూరంగా ఉంటుంది. తీయటి మాటలు వినగాను, తీయటి మాటలు వినగాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడొకసారి చక్కటి మాట మాడుతున్నా. ఆత్మ విషయంలో మీ యోగ్యమైన ప్రవర్తను క్రీస్తు అందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. గట్టిగా చెప్పలేకపోతాం ఒకసారి. చెప్పుడు మాటలు ఎంతమంది చెప్పినా కానీ నీ చెవున పెట్టకుంటాను, పక్కన పెట్టినావు అనుకో, నీ విశ్వాసం బట్టి ప్రభు ఆనందిస్తాడు. ప్రభు ఆనందిస్తాడంట. చాలా మంది కుటుంబాలు ఎందుకు చీలకపోతున్నాయంటే ఇంటి పక్క వారు చెప్పుతున్న మాటలు వినే. చాలా సంఘాలు ఎందుకు చీల్చబడుతున్నాయంటే చెప్పుడు మంచి మంచి మాటలు చెప్పేవాడు చాలా మంది ఉంటారు, మూర్ఖులు. కానీ వాళ్ళు వర్తిలేరు. కింది లేఖనం సెలవిస్తుంది, నశించిపోతావు, పాడైపోతావు అన్నది వాక్యంలో. నశించిపోతావు, పాడైపోతావు, ఎప్పటికైనా పడిపోతావు. నీవు నిలబడవు. నీవు నీ కుటుంబాన్ని కట్టాలన్నా, నీ సంఘాన్ని కట్టాలన్నా, నీ కుటుంబంలో ఉన్న నీ భార్యను కట్టాలన్నా, నీ భర్తను కట్టాలన్నా ప్రభు వాక్యము తప్ప ఏది కూడా నిన్ను కట్టలేదు. యేసునామములో పక్కవైపు వాక్యము ఒకటే కట్టగలుగుతుంది నిన్ను. వాక్యము ఒకటే నిలబెడుతుంది నిన్ను. వాక్యము ఒకటే నిన్ను నడిపిస్తుంది. ఏది నిన్ను నడిపించదని చెప్పు. వాక్యము ఒకటే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది స్వస్థపరుస్తుంది అంటమ్మా? చెప్పాలి. ఏది స్వస్థపరుస్తుంది? నువ్వు స్వస్థపరిచేది ఏంటిది? స్వస్థపరిచేది ఏంటి? వాడి పక్కన స్వస్థపరిచేది ఏంటిది? నీ ధనమా, నీ అందమా, నీ బలమా? నేను స్వస్థపరిచేది ఏంటిది? వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, నువ్వు బలహీన పడిపోతున్నావంటే నువ్వు చెవి ఎక్కడో ఉన్నది. నువ్వు సమాధానం ఉండలేవంటే నీ హృదయం ఎక్కడో ఉన్నది. నువ్వు సంతోషంగా ఉండలేవంటే నీ ఆలోచన ఎక్కడో ఉన్నది. జాగ్రత్త. ప్రభు సెలవిస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉండాలన్నా, నా ఆత్మ నీలో పని చేయాలన్నా ఇవన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి. ఎక్కడో నా మనసును ఎక్కడ పెట్టుకోవాలంట? నీ దగ్గర పెట్టుకోవాలి. ఎక్కడో ఉన్న హృదయాన్ని ఏం చేయాలంట? నీ దగ్గర తెచ్చుకోవాలి. అందుకోసం కొలస్సీ సంఘులతో ఆయన అంటున్నాడు, పౌలు గారు సెలవిస్తున్నాడు, మీ హృదయాలు కలవరపడుతున్నాయి, జాగ్రత్త. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఒక మాట సెలవిస్తున్నాడు, మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. హల్లెలూయా. ఏంటంటమ్మా? దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. మీ హృదయాలను నీవు కలవరపడనీయకు. పక్కవైపు అన్నా, నీ హృదయాన్ని కలవరపడనీయకు, జడియనీయకు. ఆ హృదయములో మంచిగా చెప్పేవాడిని మాటలు వినకు. దేవుని వాక్యం విను, దీవించబడతావు, ఆశ్రయించబడతావు. ఆరోగ్యం వస్తుంది, బలం వస్తుంది, సమాధానం వస్తుంది. సమస్యము నీలో నింపుతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇంకొక మాట చూద్దాం ఒకసారి. మన బలహీనత ఎక్కడ కోల్పోతామో, ప్రభు ఆత్మ ఎక్కడ విడిచిపెడతామో, ప్రభు ఆత్మను ఎక్కడ మనం కించపరుస్తామో, ప్రభు ఆత్మను ఎక్కడ అవమానపరుస్తామో. ఇంకొక మాట, మొట్టమొదటి ఏంటిదంట? చెప్పుడు మాట చేత సమాధానం కోల్పోతున్నాం, ఆనందం కోల్పోతున్నాం, అనారోగ్య పాలవుతున్నాం, అప్పుల పాలవుతాం, సమస్యము కోల్పోతున్నాం. ఇక నుంచి మనం దేనికి దూరంగా ఉండాలంట? తీయటి మాటలకు
దూరం. తీయటి మాటలు ఎక్కడ ఉంటాయి? చెప్పుడు మాటలా కాదా? ఏమంటావు లక్ష్మమ్మ? ఏందక్క నీకోసం శ్యామలక్క ఇట్లా అంటాను కదా అక్క, శ్యామలక్క నీవే బాగా చెప్తాను అక్క. దానికి ఏం పని లేదు, రాదు మొదటి నుంచి అంతే, మొదటి నుంచి మనం ఓరేది. తీయటి మాటలు ఏం చెప్తుంది? కుటుంబాన్ని కలవరపరుస్తుంటుంది. నీ హృదయంలో దాగబడిన ఈ మర్మం బయటకు వస్తుంది. దాచుకున్నావు, మీ వదినమ్మ ఏం చేసినావు అంటే కడుపులో పెట్టుకున్నావు, బయటికి రాలే. కానీ ఇప్పుడు నేను చెప్పగానే ఏందక్క మీ వదినమ్మ ఊక నీ మీద చెప్పుకుంటా, అది మొదటి నుంచి అంతేరా. మనం దగ్గర అని ఒకటి బువ్వడ పెట్టలేమాక ఆమె ఎప్పుడొచ్చే ప్రేమతో చూసుకోలేరా. ఎక్కడ దాగబడిన మాటలన్నీ అపవాది బయటికి రాగుతుందంట. ఈ మాటలు మళ్ళీ ఎక్కడ పోతాయి? శ్యామలక్క ఏందక్క ఎప్పుడో జరిగిన 20 సంవత్సరాల మాట గుర్తుపెట్టుకున్నది, అందుకోసమే దూరం ఉన్నది ఆమె, ఇన్ని రోజుల దగ్గర రాలే. ఇవన్నీ ఎక్కడ మాటలు? లోతైన మాటలు. అపవాది బయటికి తీస్తుందంట. మీ కుటుంబాన్ని ఎక్కడ పెడుతుంది? నువ్వు అక్కడ, నేను ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ మధ్యలో ఎవరు? అపవాది. మీ మధ్యలో అపవాది అటు ఇటు తిరుగుతూ సంతోషపడుతుందంట. నువ్వు అక్కడ ఏడుతావు, ఇక్కడ ఏడుతావు. ఈ మాటలన్నీ కుటుంబంలో మొత్తం చీలికపోతారంట. ఇంటి పక్క వారికి, ఆ వారికి, ఈ వారికి. దేవుని ప్రేమ ఉందా? వారు గుడికి పోతారంట. సోడం వదినమ్మ మీద ఆమెకు పడతలేదు, ఆమె మీద ఈమెకు పడతలేదు. ఇది మీలో యేసుప్రభైనా, వీళ్ళు యేసుప్రభైనా? వాక్యం చెప్తాను, అయ్యగారైనా అసలైనే ఎవరు కించపరుస్తున్నారు, ఎవరు అవమానపరుస్తున్నారు ఇక్కడ? హల్లెలూయా చెప్పాలి. ఎవరు అవమానపడుతున్నారు ఇక్కడ? మౌనిక చెప్పొక్కసారి. నువ్వు అత్తమ్మతో ఆడకుండా నువ్వు ఇక్కడికి వచ్చి కన్నీళ్ళు కాచి ప్రభువా ప్రభు అని మాటింటాడు దేవుడు. నీ మామను చూసుకోకుండా, నీ భర్తను ప్రేమించకుండా, నువ్వు అందరిపై కోపం పెంచుకొని ఇక్కడికి వచ్చి ప్రభువా 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 ప్రభు అంటే తీయటి మాటలు అపవాదం అంటదంట. అతనితో మాట్లాడుకునివో, అతనికి దూరంగా ఉండి నీవు, అతని కోపగించక అతను చెప్పించుంటాడంట. తీయటి మాటలు. తీయటి మాటలు ఏమనంట? అతనిపై కొండపులు ఆడనివో. తీయటి మాటలు ఇవి బాగా వలుతాయి. తీయటి మాటలు అవునా కదా విజయ్? తీయటి మాటలు చాలా ఉంటాయి లోపల. రాజేశ్వరమ్మ అర్థమైతే తల్లి ఏం చెప్తానా? తీయటి మాటలు కుటుంబాన్ని చీల్చేస్తాయి. కుటుంబాన్ని చీల్చేసినప్పుడు ఏం చేస్తాయంటే ఆశీర్వాదాలు అక్కడనే ఆగిపోతాయి అంట. మన ఆశీర్వాదాలు ఆగిపోవడానికి కారణం ఏంటంటే నీలో బలహీనత ఉన్నది. నీలో ఉన్న ఆ బలహీనతను బయటికి తీయాలి. తన్నాలి దాన్ని. సున్నాలు సిగ్గులేదానం తన్నాలే. తన్నమా ఆనంద్ తన్నాల వద్దా? నీ ఇంటికి ముందు ఎవడైనా తాగిపోతాడు వచ్చి అక్కడనే వాంతి చేసుకుంటే ఏం చెప్తావు నువ్వు? అరే బుద్ధిలోని తాగిపోతాడు అంటావానవా? మనం ఏమనాలి మరి? నీలో చేదైనది ఏదైనా నీలో ఉంటే ఏమనాలి? సిగ్గులేనోడా. కానీ మనం ఏం చెప్తాం? ఆ వాంతి చేసిన దాన్ని నాకుతామంట. ఇట్లా ఆ వాంతిని ఏం చెప్తామంట మనము? చెప్పాలి. ఏం చెప్తాము? చెప్పండి ఒకసారి. పల్లవి ఏం చెప్తాం తల్లి? వాంతిని చెప్పుడు మాటలకు చెవులు దగ్గర పోతాయంట. గద్దెంపు మాటలకు దూరంగా ఉంటాయంట. ప్రేమ కలిగిన మాటలకు దూరంగా ఉంటాయి. నాశనం చేసే మాటలకు చెవులు ఎక్కడ ఉంటాయంట? చెప్పు 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 రవలు చెప్పు 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 ఏమున్నదక్క కదా. మాటలు ఏం చెప్తాయి మౌనిక? చెప్పాలి. భయపడతాయి మాటలు ఇవన్నీ కూడా. భయపడే మాటలు, మనుషుల మాటలకు తొందర భయపడిపోతామంటాం మనం. కానీ ఈరోజు నా ప్రభు సెలవిస్తున్నాడు, నా ఆత్మ నీకు తోడుగా ఉన్నంతసేపు లోకంలో ఏ మనుషుని మాటకు నువ్వు భయపడకు. హల్లెలూయా హల్లెలూయా. లోకంలో ఏ మనుషుని మాటలైనా నువ్వు వినకు. అవి తీయటి మాటలు నిన్ను నాశనం చేసే జాగ్రత్త. తీయటి మాటలు ఏం చేస్తాయంట? నిన్ను నాశనం చేసే జాగ్రత్త. ప్రియులారా తల్లులారా, అయ్యా తీయటి మాట చాలా మంది చెప్తారంట. అన్నా నువ్వు ఏ విధంగా ఉన్నా కానీ ఏది మంచిని మండి అంటారంట. కానీ గొయ్యి తవ్వేదాకా తెలియదు బిడ్డ. గొయ్యి తవ్వేదాకా తెలియదు నాకు. నేను అంటున్నా ఈరోజు తీయటి మాటలకు దూరంగా ఉందుము గాక. అంటలేరు అందరు ఇదే అంటలు అనలే. అన్నానంటాను కానీ మళ్ళీ అంటలు. తీయటి మాటలకు మనం దూరంగా ఉందుము గాక. ఆమేన్ 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 చెప్తాం ఒకసారి గట్టిగా. ఆమేన్ చెప్తాం ఒకసారి గట్టిగా. మనకొకసారి చెప్తాం ఒకసారి. తీయటి మాటలు ఎక్కడ పడిపోతున్నామంట? మన చెవులు ఎక్కడికి పోతాయి? తొందర చెప్పాలి. ఎక్కడికి పోతాయి? తీయటి మాటలకే. చెవులు ఎక్కడికి పోతాయి? మంచి మాటలు చెప్తుంటావా? అరే నువ్వు మంచిగా ఉండాలిరా, తాగద్దురా, తినద్దురా, ఉరకద్దురా, సినిమా చూడద్దురా అంటావు. ఇక్కడ ఉంటావా? అరే రాజశేఖరక్క ఊక నీ గురించే మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది అక్క? ఆమెకి ఏం పని లేదా? ఏం చెవు ఎక్కడికి వస్తుంది? నా ప్రభు అంటున్నాడు, వీటికి దూరంగా ఉండండి, నేను మీకు సమీపంగా వస్తానంటున్నాడు. ఇవన్నీ దూరంగా ఉండండి, నేను మీకు సమీపంగా వస్తానంటున్నాడు.
పిల్లరా, ఇటువంటి దురాత్మ, ఇటువంటి బలహీనత మీ నుంచి దూరం అయిపోనుగాక. కొలసి సంఘముతో ప్రభు వాక్యము పౌలు గారు చెబుతున్నాడు, తీయటి మాటకు లొంగకండి, నాశనం అవుతూ ఉంటున్నారు. శరీరానికి నేను దూరంగా ఉన్నాను, ఆత్మకు దగ్గర ఉన్నాను నేను, శరీర క్రియలకు దూరంగా ఉన్నాను నేను. మనము కూడా శరీర క్రియలకు దూరంగా ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. శరీర క్రియలకు ఎక్కువ పౌలు గారు ఎక్కడ ఉన్నాడు? దూరంగా ఉన్నాడు, దగ్గర ఉన్నాడు? చెప్పాలి, దగ్గరున్నా దూరంగా ఉన్నాడా? మనం ఎక్కడ ఉండాలి? శరీర క్రియలు అంటే ఏంటిది చూద్దాం ఒకసారి. ఈ మాటలు వినడం వల్ల వినేవాళ్ళు వినాలి, వాళ్ళు దీవించబడతారేస్తున్నాము. చూద్దాం ఒకసారి. 20వ వచనము, 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనము, 2వ అధ్యాయము 20వ వచనము, 183 పేజీ నంబర్, కొలస్సీలకు రాసిన పత్రిక. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాతముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించే చేత పట్టుకొనవద్దు. అమ్మా, మనుషుల ఆచారము చేయాలా వద్దా? చెప్పాలి. ప్రభు ఏం చేసిండు? మనుషుల ఆచారంగా వేయండా, ఆయన ఆచారంగా వేయండా? మనుషులు చేసేటి నువ్వు చేయొద్దు, మనుషులు ఆచరించదు, నువ్వు ఆచరించదు. పురాణంలో పూరి చేసేదయ్యా, పురాణంలో గ్యాలలు చేసేదయ్యా, ఇవి ఆచారంగా వస్తున్న చెయ్యొద్దు. శాపం నీ ఇంటికి, నీ ఇంటికి శాపము. అప్పుడు బైబుల్ లేదు, ఇప్పుడు బైబుల్ ఉంది. అప్పుడు వాక్యం లేదు, ఇప్పుడు వాక్యం ఉంది. అప్పుడు క్రీస్తు నీలో లేడు, ఇప్పుడు క్రీస్తు నీతో ఉన్నాడు. అయ్యగారు నా కోసం చెప్పిండా? అయ్యగారు గ్యారల గురించి, పూర్ల గురించి చెప్పిండు. నేను చెప్తలేనే, నీ గురించి చెప్తాడు అయ్యగారు. మరి ఎవరి గురించి చెప్పాలి వాక్యం? నేను అన్న పాడైపోతున్నావు, నశించిపోతున్నావు, నేను రక్షించుకోక ప్రభు నన్ను పంపింది ఇక్కడికి, నేను నీ గురించి చెప్పాలి. నువ్వు కుళ్ళుకున్నా, కోపపడుకున్నా, కోడలతో నువ్వు కొట్టినా నేను నీ గురించి చెప్పాలి. నేను పరలోకంలో ఉంటాను, నువ్వు నరకంలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? మనుషుల ఆచారాలు నీవు పాటించొద్దు. అమావాస్య ఏంటంట? అమావాస్య ఏ పని చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, కటింగ్ చెప్పి ఏం చేయకూడదు. కానీ వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. కింది మాట చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. నువ్వు బలహీనంగా మారుతున్నానికి కారణాలు ఇవన్నీ. శోధన దగ్గరికి వస్తున్నది, అప్పుని దగ్గరికి వస్తున్నాయి, రోగాన్ని దగ్గరికి వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఆచారాలన్నీ నీ హృదయంలో ఉన్నవి. చూద్దాం ఒకసారి. మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించుట చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు, అనుమితములకు లోబడినేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటమ్మా? పాతవన్నీ కూడా నువ్వు అనుసరించొద్దంట. అవి ముట్టుకోకూడదు. నీవు ఇది లేనప్పుడు ముట్టుకున్నావు, ఇది లేనప్పుడు నీవు మొరతులో పోయినావు, ఐరత్తులో పోయినావు, రకరకాలుగా చేసినావు. కానీ ఇది నీ చేతిలోకి వచ్చిందండి. ఇది జీవవాక్యం, ఈ పరిశుద్ధ వాక్యం. ఇది నీ చేతికి రాగానే ఇది నీ హృదయం నివసిస్తున్నాడు, ఈయనే నీ హృదయంలో ఉన్నాడు. ఈయనే పాత చేసినగా పిట్టక పెట్టి పాలు పోసి అవి చేసి ఇవి చేసి రకరకాలుగా చేయకూడదు అంటున్నాడు. ఇవన్నిటి ద్వారా నీకు ఏమొస్తుందంటే మరణము. ఇవన్నిటి ద్వారా నీకు ఏమొస్తాయి? రోగాలు. ఇవన్నిటి ద్వారా నీకు ఏమొస్తాయంటే ఆయన చేస్తున్నాడు, నశించిపోతావు, జాగ్రత్త. హల్లెలూయా. ఏమైపోతావు అంటే కన్నయ్య చెప్పకసారి, ఏమైపోతావు? నశించిపోతావు, జాగ్రత్త. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా? నువ్వు దేనికి లోపడుతున్నావు, దేనిలో ఉంటున్నావు? ఇంకొక మాట చూద్దాం. 16వ వచనంలో కాబట్టి అన్నపాన విషయంలో, పండుగ అమావాస్యలో, విశ్రాంతి దినము అనువాటి విషయంలో అయినను మీకు తీర్పు అవకాశం వీటికి ఇవ్వకండి. దేనికి ఇవ్వదంట? అమావాస్యలకు ఇవ్వద్దు. ఇలా అమావాస్య, ఇలా ఏ పని చేయనయ్యా, ఏ పెళ్లి పెట్టుకోనయ్యా, ఏ శుభకార్యం చేయనయ్యా. అమావాస్య రోజే చర్చ ఓపెన్ చేశాను నేను. అమావాస్య రోజే చర్చ ఓపెన్ చేసిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేనా శ్యామలమ్మ? అమావాస్య రోజే కుమారన్న అమావాస్య ఇవ్వాలన్నాడు.
అన్నారు కుమార్, అయితే మనకేందయ్యా అన్నారు కుమార్, అయ్యా రేపు అమావాస్య కదా చర్చు, మనకేమైందయ్యా. అనుసరించువాడు నావాడు కాడు అంటున్నాడు. అనుసరించు వానికి ప్రభువాత్మ తోడుగా ఉండదు, అప్పులు తోడుగా ఉంటాయి వానికి. అనుసరించు వానికి రోగాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అనుసరించు వానికి ఎన్నో శ్రమలు ఉంటాయి. అది లోకానుసరమైనది, అది పాత నిబంధన. కొత్త నిబంధనలో నా ఆత్మ నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అన్నపాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు బలహీనంగా ఎప్పుడు మారిపోతున్నావంటే పాతవి నువ్వు గుర్తు చేసుకుంటున్నావు. మా అమ్మకు వేసాను, మా అమ్మకు పోసాను, మా తాతమ్మకు పోసాను, వారు ఆయా పాత నుంచి వస్తున్నదిరా. మూర్ఖురాలా, ఇప్పటికైనా మారు నీవు, ఇప్పటికైనా మారు మనసు పొందుకో నీవు. హల్లెలూయా. పక్కవారు చెప్పి ఒకసారి, ఇప్పటికైనా మారు మనసు పొందుకో. పండుగలను ఆచరించకు, మనుషుల ఆజ్ఞలను అనుసరించకు, బలహీన పడిపోతావు. జాగ్రత్త. నేను అంటున్న ఒక మాట తాతమ్మ, నేను అంటున్న ఒక మాట, వీడు తాగుబోతు కాదు, అసలు వీడు తాగుబోతు కాదు. కానీ నా ఇంట్లో తీసుకొని ఒక బీరు, ఒక బ్రాండ్, ఒక కళ్ళు 3 తెచ్చి పెట్టినాను అనుకో, ఉండంగా వీనికి ఆశ పుట్టదా తాగాలని? పుట్టదా? నేను అంటున్నా, నువ్వు ఈ పండుగను అనుసరించినావు అనుకో, ఈ ఆహారాలు అని అంటుండు, ఆహార విషయంలో జాగ్రత్త అని చెబుతున్నాడు. ఆహార విషయంలో కూడా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఇక దొరికిందే బుక్కాన్ని, నలుబుక్కాన్ని తిన్నావు అనుకో, ఆ తినగానే అపవాదంటే, అమ్మా పూజించి వీళ్ళు తిన్నారు, నేను ఈరోజు వీటితో 10 దయ్యాలను 10 ఆత్మలను తీసుకొని వెళ్తాను. 10 ఆత్మలను తీసుకొని వస్తుంది. ఒకటి భార్యలకు వెళ్తుంది, ఒకటి భర్తలకు పోతుంది, ఒకటి కొడుకులకు వస్తుంది, ఒకటి ఆ తరంలో వారికి ఎవరైతే మీద కోపం అక్కడికి వెళ్తుంది. ఒకటి ఈయనకు సమాధానం ఉండదండి. వాడ చిల్లులు పెడతాడు, వీడ చిల్లులు పెడతాడు, గిచ్చుకొల్లు పెడతాడు, గిచ్చులు పెడతాడు అంటే నిన్ను. వాడు గిచ్చుకున్న వీడు కొట్టిళ్ళు పెట్టుకుంటా అంటాడు. రకరకాలుగా నీకు హింసలు స్టార్ట్ అవుతుంటాయండి. ఉన్నాయా లేవా మనకందరికీ? ఆ బలహీనతలు ఉన్నాయా లేవా? నాకు ఏ బలహీనత లేదన్న వారి చేతులు ఒకసారి ఆఖరికి అమ్మగారు కూడా తిట్లే, అంటే అనుసరిస్తున్నట్టు కొన్ని. హల్లెలూయా. చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా చెప్తాం ఒకసారి, గట్టిగా చెప్తాం మరొకసారి. హల్లెలూయా. పాతవి అనుసరించకూడదు. సదానందం గారు, మనుషులు చెప్పినవన్నీ అనుసరించకూడదు. బైబుల్ ఏది చెప్తుందో అదే చేయాలి. నశించిపోతావు, జాగ్రత్త. పడిపోతావు, జాగ్రత్త. కీర్తన ఏమైపోతామంట మనము? జాగ్రత్త. మంచిగా రాస్తున్న పౌలు గారు, ఓ కులసి సంఘములారా, నవ్వుతో చెప్తున్నాడు ఆయన. రాయిస్ ఎట్లా చెప్తున్నాడు అయ్యా? దినాలకు పోవాలయ్యా, కంపల్సరీ దినాల వాళ్ళు చేతులు పియాలయ్యా. మా సొంత బామాడదయ్యా, మాకు మస్తు పెట్టిందయ్యా. ఆడు పెట్టినప్పుడు నువ్వు క్రీస్తులు లేవు, వాడిని పెట్టినప్పుడు నువ్వు క్రీస్తులో లేవు. కానీ ఇప్పుడు ఆయన వారి ఇంట్లో ఏదో కార్యం జరుగుతున్నప్పుడు క్రీస్తులో ఉన్నావు. నువ్వు కనపరుచుకోవాలి, నా క్రీస్తు నాలో ఉన్నాడు, నాకు నీకు వైరము, నీ క్రియలకు నా క్రియలకు వేరు. వాడు అప్పుడు పెట్టిండయ్యా, తాగిపిచ్చిండు, తినిపెట్టిండు, అన్ని చేసిండు. ఇప్పుడు అప్పుడు క్రీస్తులో లేవు, క్రీస్తు భయం లేదు, అప్పుడు క్రీస్తు వాక్యం నీలో లేదు. క్రీస్తు రక్తంలో కడగబడలే, కానీ ఇప్పుడు కడగబడ్డావు. జాగ్రత్తగా ఉండాలి వేస్తున్నాములో. హల్లెలూయా. ఇదే ఎట్లున్నానంట పరిశీలించుకోవాలి నిత్యం మనము. అందుకోసం అంటున్నాడు. అమ్మ మరొకసారి ఎవరైనా గట్టిగా 16వ వచనము, కాబట్టి అన్నపాల విషయములో అయినను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయములో నైనను మీకు తీర్పు తీర్చు ఎవరికి అవకాశం ఇవ్వకూడి. హల్లెలూయా. ఎవరికి అవకాశం ఇద్దు? పవన్ అన్న, ఎవరికి అవకాశం ఇవ్వద్దు. ఇలా అమావాస్య అన్ని బంద్ అయ్యా. అమావాస్య రోజు ఎవరు ఉంటారంట? అర్ధరాత్రి దెయ్యాలు ఉంటాయంట. చూసినావు ఎప్పుడన్నా? చూసిన ఎవరైనా? మరి ఎందుకు దానికి అవకాశం ఇస్తున్నారు? అవకాశం ఇవ్వకూడి, అది నీ ఇంటికి వస్తుంది అంటున్నాడు. అది నీ ఇంటికి వస్తుంది, జాగ్రత్త అంటున్నాడు. దానికి అవకాశం ఇవ్వకు, దాన్ని పలుకకు నీ నోటి ద్వారా. కన్నయ్య ఏం చేద్దంట? పలుకొద్దు, నీవు జాగ్రత్త. నీ నోటికి రాకూడదు బిడ్డ. నువ్వు ఆ రోజే కార్యాలు జరిగించాలి, ఆ రోజే దేవుని పంట పండాలి ఇంట్లో, ఆ రోజే శుభకరం జరగాలి. దానికి వ్యతిరేకంగా ఉండాలి నీవు. నేను మంగళ చొప్పని ఫోన్ చేస్తా, మంగళ చొప్పనికి అడగండి మధుపాసు ఎప్పుడు కటింగ్ చెప్తాడని. ఏమనుకుంటాను చెప్పు? ఎప్పుడు చెప్తాడు? ఎప్పుడు? మంగళవారమే. అమావాస్య రోజులే పండుగలు పెట్టెక్కను నేను.
ఆరాధనలు పెడతా, అపవాదికి ఏది ఇష్టమో అదే నేను చేస్తుంటా, నా దేవునికి ఇష్టంగా మార్చుకుంటా చేస్తున్నామలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నానమ్మా, బండి కొనేటప్పుడు ఇలా అమావాస్య కదా, ఇయర్ బర్త్డే, మన అమావాస్య ఏం కాదా అన్న మాట నీ నోటికి రాకూడదు వేస్తున్నాములు. ఏదైతే నీ యేసయ్య రోజా కాదా అమూల్య, ఏందమ్మా ఏ రోజు? ఈరోజు నా యేసయ్య రోజు అని నువ్వు పండగ వేసుకోవాలి వేస్తున్నాములో అన్నారు కుమార్ గారు. ఏం రావద్దంట, ఇలా అమావాస్యరా, ఇవాళ ఎందుకురా, రేపు రండ్రా. ఏడిపోతుందంటే దయ్యం డైరెక్ట్ అక్కడికి పోతుందంట, ఆడ ఊకుంటుంది అది అని అంటుండు పౌలు గారు అంటుండు. ఏమంటుండమ్మా మరొకసారి అమ్మా గట్టిగా చూద్దాం ఒకసారి. అన్నపాన విషయమైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినమును అనువాటి విషయములైనను మీకు తీర్పు తీర్చు ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబోవు వాటి ఛాయలే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. గట్టిగా చెప్పబోసారి ఒకసారి పవన్ ఎందునా అన్న, నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉందా, అమావాస్యలో ఉందా? నువ్వు క్రీస్తులో ఉండాలా, అమావాస్యలో ఉండాలా? ఎట్లా ఉండాలి? అమావాస్య రోజు నీ ఇంట్లో ఆరాధన పెట్టుకుందువు గాక, అమావాస్య రోజు దేవుని ఆరాధించుదువు గాక, అమావాస్య రోజు శుభగా చేద్దువు గాక, అమావాస్య రోజు నీ బ్యాక్ అవ్వకుండా ఓపెన్ చేద్దువు గాక, అమావాస్య రోజు నువ్వు పుట్టిన జరుపుకుందువు గాక, దానికి సిగ్గు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరేమ్మా, ఏం చేద్దాం అమావాస్య రోజు? ఇవాళ వద్దే, రేపు వద్దు, ఇవాళ అమావాస్య ఉంది, మళ్ళీ అమావాస్య రోజు అక్కడ పోతావే నువ్వు, వద్దు ఉండి ఇప్పుడు పోతాను. అదేం చెప్తుందంటే నడుము నొప్పి ఉన్న దయ్యం ఉంటుందంట, కడుపు నొప్పి ఉన్న దయ్యాలు ఉంటాయంట, అసమాధానం ఉన్న దయ్యాలు ఉంటాయంట. అవన్నీ తీసుకొస్తుంది. ఒకటి సప్నమలో పోతుంది ఫస్ట్, తర్వాత ఒకటి క్షీణం పోతుంది, ఒక్కొక్కటి మెల్లగా పోతుంది. దీనికి సమాధానం ఉండదు. ఎందుకు? దానికి అవకాశం ఇస్తున్నావు కాబట్టి. దేనికి ఇస్తున్న అవకాశము? అది ఇంటికి వస్తుంది. ఇప్పుడు చుట్టాలు మన ఇంటికి ఒక్కడెత్తాడా తెలియదు, నువ్వు కాదు కొని వచ్చినావు. అదే నువ్వు వారింటికి వెళ్ళాలంటే అమ్మని తీసుకుపోతావు, పోవా? చెప్పాలి, పోదావు. పూల పనులు ఒక్కడే పోతావా అమ్మా? కవితమ్మా, రేపు నీ బిడ్డ పూల పని అనుకో, ఒక్కదనే పోతావా? ఎంతమంది పోతారు? ఊరంతా కలిసి రా చెల్లి అని చెప్పి ఓ ఆర్డర్ తీసుకో. అపవాదం ఒక్కదే వస్తుందా మరి? కానీ చెప్పాలి, అపవాదం ఒక్కడే వస్తుందా అమ్మా? నీ పేరేం పేరు తల్లి? సుమలత ఒక్కదే వస్తుందా అపవాదం? చెప్పాలి. అరే రాండ్రో అమావాస్య అనేది భయపడుతుంది, రాండ్రో అని చెప్పి ఉన్నాయి లేని అన్నీ తీసుకొని వచ్చి నీ ఇంట్లోకి వస్తుంది. లక్ష్మమ్మ ఎక్కడికి వస్తుంది? ఊరుకుంటుంది. అది పూల పనులకు పోతే ఒక్కరే పోతామా? 10 మంది పోతామంట, అది కూడా ఒక్కతే వస్తుందా? విందే దానికి పెద్ద విందు. సుజాత ఇంటా నవ్వంటానవా తల్లి? ఒక ఏం చెప్పిన నేను? ఎన్ని వస్తాయి? ఒకటి వస్తాయి, 2 వస్తాయా? జాగ్రత్త. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? నీ బలహీనత నీకు ఎక్కడుందంటే ఇక్కడనే. నీ బలహీనత ఎక్కడుందో? నీ హృదయంలో. నీ బలహీనత ఎక్కడుందో? నీ ఆలోచనలో. నీ బలహీనత ఎక్కడుందంటే నీ గొంతులో ఉంది నీ బలహీనత. ఈరోజు ఆ దయ్యాలని పోవునుగాక, ఈరోజు అన్ని తాళం పెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ ఈరోజు మన కాళ్ళ కిందికి వచ్చునుగాక. హల్లెలూయా. చెప్తాము ఒకసారి. తొక్కుతుము గాక. వేషంతో ఉన్నవారు తొక్కండి ఒకసారి, తక్కువ గాక. ఇన్ని రోజులు నన్ను అప్పుల పాలు చేసిన ఈ దయ్యం శక్తులు బంధింపబడును గాక. అసమాధానంగా చేస్తున్న ఈ దయ్యపు నా కాలికి తొక్కబడును గాక. రోషం లేదు ఎవరికి, ఎందుకు? ధనం బాగుంది, బంగారం బాగుంది అందరి దగ్గర, బలాలు బాగున్నాయి అందరి దగ్గర కదా. రాయి చొక్కడు దొక్కుతాడు, ఎవరు దొక్కలేదు సరిగా. ఆయన ఒక్కడే ఇట్లా అంటాడు. ఆయన రోషాల్లో ఎవరికి లేచి నిలబడదాం ఒకసారి, గట్టిగా తొక్కుతాం ఒకసారి. ఆ దయ్యపు శక్తులను ఎట్లా తొక్కాలి? నీ కాలు నరం పట్టుకోవాలి, తొక్కితే అట్లా తొక్కాలి. ఆ పాపాలు ఈరోజు కడగబడాలి వేస్తున్నాను. పవన్ ఎట్లా తొక్కాలి? బండ లోపడి పోవాలి, సిమెంట్ వేసిన బండ లోపడి ఇట్లా పోవాలి, లోపలికి వేస్తున్నాము. రోషం లేదు ఎవరికి? ఉండాలి రోషము. ఎంతమందికి ఉంది రోషం? వేసే అపవాది మీద చెప్పాలి, అపవాది మీద నిన్ను బలహీనపరుస్తున్నా ఆ అపవాది మీద ఎంతమందికి రోషం ఉంది ఈరోజు? ఆ రోషము, ఆ దోషము, ఆ వేదన అంతా పోవాలా వద్దా? చెప్పండి ఒకసారి. పోవాలా వద్దా?
యేసునామములో. బయటకు వచ్చిన లోపలికి రాని. ప్రభు ఆత్మ ఈరోజు నీలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, అమావాస పండుగలను, ఆచారాలను, ఆజ్ఞలను, మనుషులు చెప్పుకున్న ఆజ్ఞలన్నీ నీ కాళ్ళ కిందకి వచ్చునుగాక. వాడు పెళ్లి పెట్టుకున్నాడు, మన చర్చిల్నే వాడు పెళ్లి పెట్టుకున్నాడు. పెళ్లి చేయాలి పాస్టర్ గారు అన్నాడు. చేస్తా అన్న. డేట్ పెట్టండి అయ్యా అన్నాడు. డేట్ పెట్టిన మే 21 డేట్ పెట్టిన. వాడు నాకంటే ముందుగానే చర్చి గుడికి పోయి పెళ్లి చేసుకుని వచ్చిండు. నేను డేట్ పెట్టిన రోజు ఆ డేట్కి పోయి పొద్దునే పోయి మొత్తం ముళ్ళు కట్టుకొని అన్ని కట్టుకొని పెళ్లి చేసుకొని వచ్చింది నాకు మామూలుగా. వాళ్ళందరము ఒక పెద్ద ఫంక్షన్ హాలు, 3 లక్షల రూపాయలు ఖర్చు అయిన ఫంక్షన్ హాల్కి. యథార్థంగా జరిగిన సంఘటన 2 నెలల కింద 3 నెలల కింద అన్నర కుమార్తో పంచుకున్నది నేను. అయితే 3 లక్షలు పెట్టి పెళ్లి చేసి 4-5 లక్షలు 10 లక్షల దాకా అయినాయి. నాకు తెలియదు ఇవన్నీ. పెళ్ళి అయితే చేసిన పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. వాళ్ళ మామ ఒకరోజు ఒక 1 ఇయర్ అయిపోగానే వాళ్ళ మామ అంట బొట్టు పెట్టుకోవాలంట. ఏయ్ నేను నిజంగా క్రైస్తవురాలను బొట్టు పెట్టుకోనంట. ఆమె కొట్లాడుతాను బాగా, నేను బొట్టు పెట్టుకోను. అరే బొట్టు పెట్టుకోకపోతే మా ఇంట్లో ఉంటుంది పోనా అంట ఆయన. అరే నువ్వమంటావా అని చెప్పి మా డాడీకి ఫోన్ చేస్తే ఆయనకి ఫోన్ చేసింది. వాళ్ళ డాడీ ఏం చేసిండు, అయ్యారు ఒకసారి ప్రయత్నం దా అన్న. నన్ను నేను అన్న పాపం ఎవరు బిడ్డైనా బిడ్డే కదా అని చెప్పి పోయే వరకు దేవుడా తండ్రి యేసయ్యా, సినిమాలు కూడా లొల్లి కాదు, నా అమ్మ కీర్తన కంటే బలంగా ఉంటుంది. దేవుడా ఓ 10 మంది ఆడుకుంటుంది ఆమె. నేను ఏందమ్మా ఏం చేస్తున్నామా అని చెప్పి గద్దిస్తున్నా. తప్పమ్మా నువ్వు చేసి తప్పమ్మా ఊకో. తల్లిదండ్రులు అందరినీ గద్దిస్తున్నా, వాళ్ళ సైడ్ మాడుతున్నా. ఓ అయ్యగారు నీకేం తెలుసా మా కోసము చూడు అని చెప్పి ఆ ఫోటోలు పంపిస్తే అమ్మ యథార్థం చెప్తున్నా నా పానం ఏంది. నీ పెళ్లికి ముందు వాళ్ళు గుడికి వెళ్ళిళ్ళు, భద్రకాళి గుడికి వెళ్ళి తెలుసా నీకు? పూలపొలానికి ఎక్కడికి వెళ్ళిళ్ళు? పెళ్లి డేట్ పెట్టుకున్న రోజు వాళ్ళు బడి పూజ చేసింది తెలుసా నీకు? మా అమ్మో వాళ్ళ మామంటుండు బొట్టు పెట్టుకుంటేనే నా ఇంట్లో ఉండాలి, లేకుండా పో అన్నాడు. చూసిన అపవాది. నువ్వు దేంతో చెలగాట మారుతావో దాంతో చచ్చిపోతావు, జాగ్రత్త. నువ్వు దేంతో నువ్వు ఆహ్వానించుకుంటావో, దేనిని పూజిస్తావో అది నేను ఎదుగనియదు బిడ్డ. నిన్ను కోలుకొడుతుంది, జాగ్రత్త. నిన్ను పడవేస్తుంది, జాగ్రత్త. నేల కొట్టే నిన్ను లేవవు, జాగ్రత్త. హల్లెలూయా హల్లెలూయా. నేల కొట్టేస్తుంది బిడ్డ, జాగ్రత్త. ఇప్పటికి సరిగా లేరు వాళ్ళు, ఎప్పుడు విడాకులు తీసుకుందామన్నట్టున్నారు వాళ్ళు. నేను సూటిగా మాట్లాడినా చర్చికి బంద్ అయిపోయాను. వాళ్ళు కాకపోతే ఇంకొక 4 మప్పితాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ గద్దించాలా వద్దా? నువ్వు చేసిన తప్పురా, మోసం చేసినది యేసయ్య. నీవు ఈరోజు నేను కూడా మోసం చేయని వారుగా ఉండాలి అని అంటున్నావు. అమావాస్య అయినా, మనుషుల ఆజ్ఞలైనా, మనుషుల ఆచారాలు వేమలవాడబోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. మా ఆచారం అయ్యా, నువ్వు చచ్చిపోతే ఏడిపోతావు నీకు తెలియదు. పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో, విడిచిపెట్టకు. యేసయ్య ఆత్మ నేను బ్రతికిస్తుంది, నేను కాపాడుతుంది బిడ్డ. ప్రభు అంటున్నాడు నువ్వు బలహీనురాలుగా ఉండడానికి కారణం ఎవరంటే నువ్వే. పక్కవాడి వైపు నువ్వు బలహీనంగా ఉండడానికి కారణం నువ్వే. నీ ఆచారాలే, నీ ఆలోచనలే, నీ తలంతులే, నీ బలహీనతలే నేను బలహీనపరుస్తున్నవి. ఇప్పటికైనా అవన్నీ వదిలిపెట్టాయి. తొక్కైకొకసారి నా ఆలోచనలో ఉన్న బలహీనత నా కాలకిని వచ్చును గాక. నా గొంతులో ఉన్న ఆలోచన నా కాలకిని వచ్చును గాక. నా హృదయంలో ఉన్న ఆచారాలన్నీ నా కాలకిని తొక్కబడును గాక. హల్లెలూయా హల్లెలూయా. నీ కుడి చేయి పైకి ఒక్కసారి, నీ కుడి చేయి పైకి ఒక్కసారి, నీ కుడి చేయి పైకి ఒక్కసారి. దేవుని అడుగు ఒకసారి, దేవా ఈ లోకానుస ఆచారాలు ఈ దినా బతికినానయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా మనుషులు పెడుతున్న ఆచారాలలో ఉన్నానయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. మనుషులు పెట్టే ఆచారం నేను ఉన్నాను, నన్ను క్షమించేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. బయటిన వారు లోనికి రండి బిడ్డ, అందరూ బయటిన వారు లోనికి రండి. నీ ఆచరాల దయ్యాలు తొలగిపోనుగాక. గట్టిగా అందరూ ఆచారాల దయ్యాలు యేసుక్రీస్తు నామములో బంధింపబడాలి బిడ్డ. నీ పాదాల కిందకి రావాలి, అరి పాదాల కింద పడిపోవాలి యేసు నామములో. పాతవి గతించిన నూతనంగా మారాలని, నూతనంగా నువ్వు జీవించబడాలి. ఈరోజు
నూతనంగా నువ్వు లేవనెత్తబడాలి ఈరోజు. నూతనంగా నీ ఇంట్లో ఆశీర్వాదాలు రావాలి, నూతనమైన ఎముకలు రావాలి, నూతనమైన ఆరోగ్యం రావాలి నీకు యేసు నామములో. అందరం కలిసి అయ్యా నూతనమైన ఆత్మ దయచేయి, నూతనమైన ఆత్మ దయచేయి. అందరం అమ్మా చెల్లి ఎవరైనా కావచ్చు బిడ్డ, ఒక్కసారి దేవుని అడుగుతావా అయ్యా నా బలహీనతకు నేనే కారణమయ్యా, నన్ను క్షమించయ్యా. అది నా గొంతులో ఉన్నదేమో, నా హృదయంలో ఉన్నదేమో, నా ఆలోచనలో ఉన్నదేమో ప్రభా. అయ్యా పౌలు గారు అంటున్నారు, ఓ కొలసి సంఘములారా మీ హృదయంలో ఎదుగో మనుషుల ఆచారాలు పెట్టుకోకూడదు, మనుషుల ఆచారాలు నీకు శాపం అంటున్నావు, అవి పాతవి, కొత్తగా నేను వచ్చాను, క్రీస్తు ఆత్మ నీలో ఉన్నది, జాగ్రత్త అని చెప్తున్నాడు బిడ్డ. జాగ్రత్త అని చెప్తున్నాడు ఆయనే, జాగ్రత్త అని చెప్తున్నాడు ప్రభు, జాగ్రత్త అని చెప్తున్నాడు ప్రభు. దేవులారా దేవునిలో నువ్వు నిలబడి ఉండాలి, దేవునిలో బలపడి ఉండాలి బిడ్డ, ఎక్కడ పడిపోకూడదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, 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 థ్యాంక్ యూ జీసస్. అందరం కలిసి థ్యాంక్ యూ జీసస్. వేలాది దూతలతో ఈ లోకంలో వేలాది కోట్లాది దేవతలు నీకు తోడుగా ఉంటాయి బిడ్డ. నిన్ను నడిపిస్తాయవి, నిన్ను బలపరుస్తాయవి, నిన్ను లేవనెత్తుతాయవి. దేవాది దేవుడు నీలో ఆత్మ నింపే దేవుడే ఉన్నాడు ఆయన, నిన్ను నడిపించే దేవుడే ఉన్నాడు ఆయన. సంతోషంగా ఈ లోకంలో నీవు దేని ప్రేమించకూడదు బిడ్డ. దేవుని ఆరాధన హృదయంలో పెట్టుకోవాలి, దేవుని హృదయంలో ఆరాధన పెట్టుకోవాలి, దేవుని మనసులో నీవు ఉండాలి బిడ్డ. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు నీకోసం ఏం చేస్తారో జ్ఞాపకం చేసుకో. ప్రభు నీలో లేదా ఉన్నావు, ప్రభులు నువ్వు వచ్చినాక ఎలా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. నీ ముందు మూడు బారిన హృదయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఒకసారి మూడు బారిన హృదయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు, దేవుడు నీకు రక్షణగా ఉండబోతున్నాడు బిడ్డ. ఒకసారి జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ప్రభు ఆత్మ నీలోనికి రావాలి. ఒకసారి అడుగు, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ఒకసారి అడుగు దేవుడిని, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయా. నా బలహీనత నుంచి బిడ్డలు పొందుకోవాలి ఈరోజు, నా బలహీనత నుంచి బిడ్డలు పొందుకోవాలి ప్రభా ఈరోజు. నేను
అయ్యా నేను బలహీనుడు కాదయ్యా, నాలో బలహీనత ఉండడానికి వీలేదయ్యా, నువ్వు రా నాలోనికి. నన్ను బలపరిచేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా, నన్ను బలపరిచేసయ్యా. లా రా బా 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 రిబాల రా బా 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 రిబాల రా బా 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 బా. బలపరిచాత్మ, బలపరిచాత్మ నింపబడును గాక, నింపబడును గాక. లో 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 రిబాల షల రా బా 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 లియా రా బా 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 లో లా రా బా 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 సియోలోరియా. లో 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 ప్రభు ఆత్మ నింపుకోవాలి బిడ్డ, నింపుకోవాలి బిడ్డ, ఆత్మ నింపుకోవాలి, నింపుకోవాలి, నింపుకోవాలి దేవుని అభిషేకం చేత. ఓ ఓ ఓ ఓ ఓ ఓ రిబాల రా బా 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 రిబాల సియోలోరియా నా మందులోరియా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ రిబా సియోలోరియా రా బా 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 విషల రా బా 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 బా. ప్రభు ఆత్మ నింపబడాలి, నింపబడాలి, నింపబడాలి. దురాత్మ శక్తులు కాలబడిపోవాలి, అన్నకరణ తొలగిపోవాలి. ఈ రోజు నీకు పెడతా క్రీస్తు ఆత్మ నేను తాకపోతున్నా బిడ్డ, క్రీస్తు ఆత్మ నీతో మాట్లాడుచున్నది. లో 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 రిబా సలరా బాబా బాబా నింపుకో, 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 నింపుకో. నీ బలైన దయ్యాలు తొలగిపోవాలి. ఓ ఓ లేవనెత్తబడాలి ఈ రోజు నీవు. ఓ రిబా సలరా బాబా బాబా నువ్వు నా రా బాబా 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 రియాల రనమ సోలు రియారా బాబా 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 రియా రా 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 బస్కులు తురియా అల్మషాల రబా. వదిలిపెట్టే, వదిలిపెట్టే, వదిలిపెట్టాలి, వదిలిపెట్టాలి, వదిలిపెట్టాలి. బలైన దయ్యాలు వదిలిపెట్టాలి. యేసు క్రీస్తు నామములో ఇప్పుడే అరిపాదల కింద ఉన్న, అరిపాదల కింద ఉన్న ఆ బరువు తొలగిపోవాలి ఇప్పుడు యేసు నామములో, యేసు నామములో. ప్రభు ఆత్మ ఇప్పుడే ముట్టున్నది. పరలోక ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం నింపబడుతుంది. నింపుకోబడ, నింపుకో, నింపుకో, నింపుకో. ఎన్నడూ జరగని ఆశీర్వాదం ఈ రోజు పొందుకుంటున్నాం. ఎప్పుడు పొందుకోలేని అభిషేకం పొందుకుంటున్నాం. పొందుకో, పొందుకో, పొందుకో. కాల కింద మంటలు మడుతూ, మంటలు మడుతూ, మంటలు మడుతూ. Rinana soluri araba sukuluturia. Lola raba ba 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 ba. Lo 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 lo. Push 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 push. Holy Spirit, Holy Spirit, in the name of Jesus, in the name of Jesus, in the name of Jesus. Power in the name of Jesus. Holy Master, Holy Master, Holy Master, Holy Master, Holy Master, Holy Master, Holy Master. యేసు నామములో ప్రభువాత్మ ఇదిగో బలహీనత దయ్యాలు తొలగిపోవాలి యేసు నామములో. బలహీనత దయ్యాలు, రోగం తెలుసుకున్న దయ్యాలు, ఇదిగో అవమానం తెలుసుకున్న దయ్యాలు తొలగిపోవాలి యేసు నామములో. రా బా 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 రిబాల రబా బాబా సియలో సుంద్రియారా లోనానందులు రారా బాషాల రబా బాబా బాబా రీనానందులు రియారా బాబా 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 లూరాబా సికులు తురియారా. ఎంత కృపామయుడవో యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవో యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి వెసారితివి, నలిగితివి వెసారితివి, నాకై ప్రాణం నీచితివి, నాకై ప్రాణం నీచితివి. ఎంత కృపామయుడు. Glory, glory. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. లీలా రాబా శల రాబా బాబా 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 లీలా రాబా బాబా 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 లీలా రాబా శల రాబా బాబా బాబా లీలా రాబా శలరియా నందులరియా రాబా లీలా రాబా బాబా 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 లీలా రాబా మస్యలో శందరియా నందులరియా లీలా రాబా బాబా 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 బాబా. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ నింపబడాలి, నింపబడాలి. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు
పెద్దలు నింపబడాలి. పెద్దలు నింపబడాలి బిడ్డ, నింపబడాలి. దురాత్మశక్తులు కాలమైపోవాలి. అందరికీ తొలగిపోవాలి. లోకంలో తిరుగుతున్న దురాత్మశక్తులు తొలగిపోవాలి. మంటలు మనకు లోకాన్ని జయించిన దేవుడు నీలో ఉన్నాడు బిడ్డ. ఈ లోకంలో జయించిన దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు జయించే ఆత్మలో ఉన్నావు. దేవుని ఆత్మ సంచరిస్తుంది. దేవుని వాక్యం నేను మాట్లాడుతుంది బిడ్డ. ఆ మాట్లాడే ఆ వాక్యమే ఈ రోజు ఇది కడిగి వేస్తున్నది. ప్రతి నడుము నొప్పి తొలగిపోవాలి. ప్రతి నడుము నొప్పులు, ప్రతి రోగాలు తొలగిపోవాలి. వేస్తున్నాము ఇప్పుడే పండాలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. బండాలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. మార్చితివి నీ శ్వాసముగా, మార్చితివి నీ శ్వాసముగా. ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం, నాకు ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపలోరియారాబా సోలోరాబా లోలారాబా బాబా 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 తీయరా సోలోరాబా షలరాబా లోరా రా 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 ఓ రా 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 బే సోలోరియా వదిలిపెట్టాలి. బలహీనత నుంచి బయటికి, బలహీనత నుంచి విడుదల ఇప్పుడే. ఈరోజు బలహీనత నుంచి విడుదల ఇప్పుడే పొందుకోవాలి బిడ్డ. విడుదల పొందుకోవాలి. ప్రభు ఆత్మ నింపవలసినది. ప్రభుత్వ సంచరిస్తున్నాడు. ప్రభు దేవతను సంచరిస్తున్నాడు. నికాల దేవదూత మాట్లాడుతున్నది. అపరాధం యుద్ధం చేస్తున్నది. ఈ రోజు విజయం మీకు ఇవ్వబోతున్నాడు. విజయం మీకు ఇవ్వబోతున్నాడు. అవమ నుంచి విడుదలయ్యబోతున్నాడు. బాధ నుంచి విడుదలయ్యబోతున్నాడు. లోలా రాబా సిగులు తొలియారబా రీనానందులు రియారబా బాబా 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 రీబా లారబా సిగులు రియారబా తొలియారబా ముషారా సావత్ 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 పరిశుద్ధాత్మ 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 ఫ్లో 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 power in the name of Jesus. Power in the name of Jesus. Power. బలహీనత తొలగిపోవాలి. కాళ్ళ కింద బలహీనత, మొక్కల కింద బలహీనత రాబడికి వదిలిపెట్టాలి. పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడు. బండాలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. బండాలాంటిది నా మొండి హృదయం, ఎండిపోయినా నా పాప జీవితం. మార్చితివి నీ శ్వాసముగా, మార్చితివి నీ శ్వాసముగా. ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం, నాకు ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం. ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితం, నాకు ఇచ్చినావు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. గడిగా చెప్పలేదు చివరిసారిగా కంటలో నాట్యం మార్చుబిడ. ఈ రోగం తొలగిపోలాగానా, సంతోషం వచ్చేలాగానా, ఆనందముతో అపరాధికి సిగ్గు కలుగులాగానా, చేతబడిన కంటే సిగ్గుతో పారిపోలాగానా, ఈ పట్టణమంతా దేవుని మహిమతో నింపబడేలాగానా, సంతోషముగా ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి సారితివి నాకై ప్రాణము పీచితివి, నాకై
వీచితివి, నాకై ప్రాణం వీచితివి, నాకై ప్రాణము నీచితివి, ఎంత కృపామయుడవు. స్వరమెత్తి స్వరమెత్తి స్వరమెత్తి, చివరిసారిగా బిడ్డ స్వరమెత్తి. అన్నా అన్నా స్వరమెత్తి, అన్నా అక్క స్వరమెత్తి. బోరాబా షలరాబా బాబా, స్వరమెత్తి 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 స్వరమెత్తి. Glory, 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 glory. Power in the name of Jesus. Power in the name of Jesus. Power in the name of Jesus. Power, power. Everyone, touch Holy Spirit. Touch Holy Spirit. Every sickness, every darkness, come out, come out. Bless the name of Jesus. 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 Slow, 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 slow. Everyone, everyone, everyone. Bola raba ba 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 ba. Bola raba ba 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 ba. నలిగితివి సారితివి, నలిగితివి సారితివి, నాకై ప్రాణం నీచితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణం నీచితివి, నాకై ప్రాణం నీచితివి, ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, ఎంత కృపామయుడవు. సంతోషంగా అక్క, సంతోషంగా చెల్లె, సంతోషంగా బిడ్డ. ఎంతో మంది ఆరాధించలేకపోతున్నారు, ఎంతో మంది కొట్టుమిట్టాడుతున్నారు. దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చింది బిడ్డ. నిన్ను చూసి 10 మంది ఆరాధించాలి, నిన్ను చూసి 10 మంది ఆత్మ పొందుకోవాలి. ఇలా రా బాబా బాబా బాబా. అభిషేకం అభిషేకం నింపబడాలి, ప్రభు ఆత్మ నింపబడాలి. ఆరోగ్యానికి ఆత్మ, ఆరోగ్యానికి ఆత్మ, అప్పులను తొలగించే ఆత్మ, అప్పులను తొలగించే ఆత్మ. లీలా రాబా బాబా 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 బాబా, లీలా రాబా బాబా 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 బాబా, రిబాల రాబా బాబా 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 బాబా, రిబాల రాబా సోలో తొరియానందులు రియారా, లీలా రాబా బాబా 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 బాబా. ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, ప్రేమ చూపి బ్రతికించినావయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించి. అందరం 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 గట్టిగా గట్టిగా అపవాది మంత్ర శక్తులు కాలబడిపోవాలి. గర్భాన్ని మోసి వేసిన ఆ చీకటి తొలగిపోవాలి. నడుంలోకి తీసుకొని వచ్చిన అందగర శక్తి కాలబడిపోవాలి. గట్టిగా గట్టిగా గట్టిగా. ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, 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 ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. లో 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 ఇదా సియారో షారా బాబా. చివరిసారిగా చివరిసారిగా ఈ సభలో రోగాలు పోతున్నాయి బిడ్డ. లోలా రాబా షాలరా బాబా. ఆ కడుపులో గత కరిగిపోతున్నాయి. ఆల్రెడీ ఇల్లైపోయిన తల్లి, నువ్వు భయపడదు బిడ్డ, నువ్వు భయపడకు. ఆల్రెడీ నా ఏసయ్య చేపెట్టి ఉన్నాడు. ఆ మెడల్లో తొలగిస్తున్నాడు బిడ్డ. ఆ నడుములో ప్రతి తొలగించేస్తున్నావు. తొలగిపోవాలి తొలగిపోవాలి. నడుములో గొప్ప ఉద్యోగం రాకపోతున్నాడు నీకు. ఆ నడుములో నీకు స్వస్థత కలగపోతున్నాడు బిడ్డ. ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, ప్రేమ చూపి నన్ను. సంతోషంగా చివరిసారిగా చివరిసారిగా. ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, ఎంత కృపామయుడు